గత 25 ఏళ్లుగా కరువుతో తీవ్రంగా బాధపడుతున్న ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఆశాజ్యోతిగా నిలిచిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో నిలిచిపోయాయి. కేవలం అనంతపురం జిల్లాలోనే కాదు, తెలంగాణలోని 6 జిల్లాల్లోనూ సేవలు అందించిన ఈ స్వచ్ఛంద సంస్థకు కేంద్రం గట్టి షాక్నే ఇచ్చింది. విదేశీ సహాయ నిధుల వినియోగానికి అవసరమైన ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లైసెన్స్ పునరుద్ధరణ నిలిపివేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆర్డిటి సేవలు అందించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సగటున 500 కోట్లకు పైగా నిధులు నిర్వహించుకునే సామర్థ్యము ఉన్న ఆర్డిటి విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ క్రీడల అభివృద్ధి, దివ్యాంగులకు సహాయ కార్యక్రమాలు, పారా ఒలింపిక్స్ ప్రోత్సాహం, స్కాలర్షిప్స్, ఉపాధి మొదలగు ట్రైనింగ్ వంటి అనేక రంగాల్లో చేపట్టిన సేవా కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చింది. గత కొంతకాలంగా విదేశీ సహాయ నిధులతో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థలపై కూడా కేంద్రం దృష్టి పెట్టినందున విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విదేశీ ఎన్జీఓలకు అనుమతులపై ఆంక్షలు విధించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్డిటి వంటి సంస్థలు కేంద్రం చర్యల వల్ల గడ్డు పరిస్థితిలో పడడంతో స్థానికంగా అవి అందిస్తున్న సహాయాన్ని వినియోగించుకుంటున్న వేలాది గ్రామస్తులు ఇప్పుడు అసహాయ స్థితిలో నిలబడ్డారు. అనంతపురం జిల్లాలో ఏ గ్రామానికైనా వెళితే అక్కడ ఆర్డిటి ముద్ర లేకుండా ఉండదు. వారి పాఠశాలలు, ఆసుపత్రులు, మహిళా సంఘాలు, ఆటల మైదానాలు, రైతు శిక్షణ కేంద్రాలు ఇవన్నీ గ్రామీణ అభివృద్ధికి అద్భుతమైన ఉదాహరణలుగా నిలిచాయి. ఇప్పుడు ఆ సేవలన్నీ ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రజల్లో ఆవేదన మొదలైంది. అందరికీ అభివృద్ధి అందించాలన్న సంకల్పంతో ఎదిగిన ఒక సంస్థ ఇప్పుడు రాజకీయ నిర్ణయాలు వాలినట్లు కనిపిస్తుంది.